ఈరోజు నెల్లూరులో 16వ డివిజన్లో ఏదైతే సర్వేపల్లి కెనాలు కట్ట మీద ఇళ్ళున్నాయో ఆ ఏరియాలో యాక్చువల్గా యొక్క భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు అందరం పాల్గొనడం జరిగింది. ఇప్పుడే యాక్చువల్గా కొన్ని ఇళ్ళు తిరిగాం, ఒక 20 ఏళ్ళ దాకా. ఎక్కడికి పోయినా ఒకే నినాదం, ఒకటే చెప్తున్నారు, ఈసారి మీకే, ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అంటే మేము అడగకముందు, వాళ్ళ గడప తొక్కకముందు వాళ్ళు చెప్తున్నారు, ఈసారి మీకే, ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ. అంటే రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. అంత వేవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉంది. రాష్ట్రంలో వేవ్ అనేది మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా లాస్ట్ 2 monthsలో వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినప్పుడు లాస్ట్ 2 monthsలో. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొదటి సంవత్సరం తర్వాత నుంచే మొదలైపోయింది. మరి 1 year నుంచి అయితే చాలా ఉధృతంగా ఉంది ఆ వేవ్. మరి మన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత అది ఇంకా ఉధృతమై ఎక్కడ పెట్టినా అంటే వచ్చే తెలుగుదేశం. మన టౌన్లో, మన జిల్లాలో లేదా మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో కాదు, ఈ యొక్క మాట, ఈ యొక్క వచ్చే తెలుగుదేశం అనేది పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా ఇట్లా పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా అదే డిస్కషన్. అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉండారో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళ బంధువులు, మిత్రులు ఫోన్లు చేస్తూ డిస్కషన్లో వాళ్ళు డిస్కస్ చేయటం. ఎవరైనా బయట ఆంధ్రాలో తప్ప బయట ఉన్న ఏ తెలుగువాడైనా ఈరోజు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని. అంటే బయట వాళ్ళ యొక్క టాకే ఫైనల్గా జరగబోయేది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళ బంధువులు, మిత్రులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, రోజు వారానికి ఒక రోజు. ఆ మాటల్లో డిస్కషన్లో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో అది వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్. కాబట్టి 100కి 100 పాళ్ళు అత్యధిక మెజారిటీతో వచ్చేది పార్టీయే. ఎన్ని సీట్లు, 170 లేకుంటే ఆయన అంటున్నాడు కదా 1 sided గేమ్ అని. ఆ 1 sided గేమ్ ఈసారి జరిగేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక తప్పులు చేశాడు. సీఎంగా పరిపాలన సరిగా సాగించాల. పరిపాలన అంటే పేదలు, నిరుపేదలకి సంక్షేమాలు చేయాలి, వాళ్ళ అభివృద్ధిని కూడా కాంక్షించాలి. సంక్షేమాలు ఇచ్చేసి ఊరుకుంటే కాదు, వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి పెట్టించాలి, వాళ్ళ యొక్క ఆదాయాల్ని పెంచాలి, ఆదాయాన్ని పెంచే విధంగా చేయాలి. అదేవిధంగా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదాయం పెరిగేటట్టు చేయాలి. నేను యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం 9వ డివిజన్లో తిరిగాను. అక్కడ ఒక 6 మంది నన్ను ఇవాళ కలిసిన వాళ్ళల్లో, సార్ బెంగళూరులో ఐటీ చేస్తున్నాం, చెన్నైలో ఐటీ చేస్తున్నాం, హైదరాబాద్లో ఐటీ చేస్తున్నాం 6 మంది చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ అడిగితే తల్లిదండ్రులు మెజారిటీ లేడీస్ అయితే ఇళ్లలో పనిచేసుకుంటున్నారు, తండ్రి అయితే ఆటో కానీ లేదా చిన్న మెకానిక్ కానీ లేదా సెంటరింగ్ పని. అంటే ఈరోజు వాళ్ళు ఐటీ ఉద్యోగులు అయ్యారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాదాపూర్లో వేసిన బీజం. ఒక్క బిల్డింగ్ కట్టాడు, ఆ బిల్డింగ్ తోటి హైదరాబాద్లో మొత్తం ఐటీ బిల్డింగ్స్ వచ్చేసినాయి. 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, దాని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఈరోజు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో వచ్చేసారు. అది ఆ విధంగా పేదలు, నిరుపేదలైన వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచాలి.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. ఆడే ఉండదు